తెలుగు చిత్రసీమలో నటి, దర్శకురాలు విజయ నిర్మల గారి బాణి అనితర సాధ్యం. అత్యధిక కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలిగా గిన్నీస్ బుక్ పుటల్లో చోటు సంపాదించారామె. ఆమె పేరులోని విజయం కొలువై ఉండటం వల్లే పలు విజయాలు ఆమె దరిచేరాయని సినీ జనం అంటూ ఉంటారు. విజయ నిర్మల గారు తొలిసారి తెరపై కనిపించిన తెలుగు చిత్రం ఎన్టీఆర్ గారి సొంత సినిమా పాండురంగ మహత్యం. అయితే అంతకుముందే తన 4 ఏళ్ల ప్రాయంలో నిర్మల గారు మచ్చరేకై అనే తమిళ చిత్రంలో కనిపించారు. టిఆర్ మహాలింగం మచ్చరాజుగా నటించిన ఈ సినిమాలో చిన్నప్పటి మచ్చరాజుగా నిర్మల అభినయించారు. ఇదే నిర్మల గారి తెరపై కనిపించిన మొట్టమొదటి సినిమా. ఈ చిత్రానికి తెలుగు దర్శకులు పి పుల్లయ్య గారు దర్శకత్వం వహించడం వల్ల నిర్మల గారు చురుకుతనం గురించి ఆయన భార్య నటి శాంతకుమారి గారు విశేషంగా చెప్పేవారు. అలా నందమూరి సోదరులకు నిర్మల గారి గురించి తెలిసింది. తాము పాండురంగ మహత్యం నిర్మించే సమయంలో బాలకృష్ణుని పాత్రకు నిర్మల గారిని ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ జయకృష్ణ ముకుంద మురారి ఈనాటికి అలరిస్తూనే ఉంది. ఈ పాటలోనూ కొన్ని సీన్స్లోనూ నిర్మల గారి శ్రీకృష్ణుడిగా కనిపించారు. తరువాత భూ కైలాస్లో రాముని అవతారం పాటలో సీతగా తలుక్కుమన్నారు. భూ కైలాస్ తర్వాత కొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమెను విజయ నిర్మల గారిగా మార్చిన చిత్రం తమిళంలో తెరకెక్కిన యంగ వీటు పెన్. ఇదే ఆమె కథానాయిక రూపొందిన తొలి సినిమా. విజయ సంస్థ నిర్మించిన ప్రప్రథమ చిత్రం షావుకారు ఆధారంగా యంగ వీటు పెన్ రూపొందింది. తెలుగులో జానకి గారు పోషించిన నాయకి పాత్రను తమిళంలో నిర్మల గారు ధరించారు. అప్పటికే తెలుగులో ఓ నిర్మల గారే, తమిళంలో మరో నిర్మల చిత్రసీమలో రాణిస్తున్నారు. దాంతో ఈ నిర్మలకు ప్రత్యేకత ఉండాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి గారు తమ విజయ సంస్థ పేరును ముందు అతికించారు. అలా విజయ సంస్థ ద్వారా హీరోయిన్గా పరిచయం అయినందుకు నిర్మల గారు కాస్త విజయ నిర్మల గారిగా వెలుగొందారు. అలా మారగానే ఆమె కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. పలు అవకాశాలు విజయ నిర్మల గారిని వెతుక్కుంటూ వచ్చాయి. నిజానికి కెరీర్ ప్రారంభంలో ఆమె నీరజ పేరుతోనూ కొన్ని చిత్రాల్లో నటించారు. అంతేకాదు నటశేఖర కృష్ణ గారు విజయ నాయక్ గాను విజయ నిర్మల గారు మారారు. ఆ తర్వాత కృష్ణ గారు జీవిత నాయక్ గాని నిలిచారు విజయ నిర్మల గారు.